నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఈ నెలలోనే అక్షయ తృతీయ అయితే రాబోతుందండి. అక్షయ తృతీయ అంటే ఈరోజు మనం ఏ కార్యక్రమాలు చేపట్టినా, ఏ వస్తువులు కొన్నా, ఏ మంచి పని చేసినా సరే అవన్నీ కూడా మనకి అక్షయంగా అంటే తరిగిపోకుండా ఉంటాయని అర్థం. అందుకని దీన్ని అక్షయ తృతీయ అని అంటారండి. ఈరోజు మనం ఏ చిన్నపాటి పని చేసినా సరే మనకి చాలా మంచి జరుగుతుంది. అయితే ఇంతటి విశేషమైన ఈ పర్వదినం మనకి ఈ నెలలో ఏ తేదీన రాబోతుంది, తదియ తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది, ముఖ్యంగా ఈ రోజున మన ఆర్థిక సమస్యలు, మనకున్న డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోయి లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి, ఆ అమ్మవారు మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అని అంటే మనం ఇంటిని ఏ రోజు శుభ్రం చేయాలి, ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనవలసిన శుభముహూర్తం ఏమిటి, ఒకవేళ బంగారం కొనలేని వారు ఈ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకుంటే చాలండి. ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను. వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. వీడియో ఎక్కడ బోర్ కొట్టకుండా స్వీట్ అండ్ షార్ట్గా చెప్పబోతున్నాను. ఈ వీడియో మరికొందరికి రీచ్ అవ్వాలంటే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అక్షయ తృతీయలో అక్షయం అనగా ఎప్పటికీ తరగనిది, నాశనం లేనిది, క్షయం కానిది అని అర్థం. అంటే మనం ఈరోజు ఏ పనులు అయితే చేస్తామో అవన్నీ కూడా ఎప్పటికీ తరగలేనటువంటివి అని అర్థం. అంటే మనం మంచి పనులు చేస్తే ఆ మంచి మనల్ని ఎప్పటికీ కాపాడుతుంది. అదే చెడ్డ పనులు చేస్తే ఆ చెడే మనం బతుకున్నంత వరకు మనల్ని వెంటాడుతుంది. అందుకని ఈ అక్షయ తృతీయ రోజున మనం ఏ పని చేసినా సరే అది క్షయం కాకుండా, క్షీణించకుండా ఉంటుందని అర్థం. అయితే ఈ అక్షయ తృతీయకి చాలా విశిష్టతలు అయితే ఉన్నాయండి. అయితే వాటిలో కొన్ని విశిష్టతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజే ఈ అక్షయ తృతీయ. ఈ రోజే మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా చెబుతారండి. అలాగే సింహాచల క్షేత్రంలో ఉన్న అప్పన్న స్వామి నిజరూప దర్శనం ఈ రోజే జరుగుతుంది. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజే ఈ అక్షయ తృతీయ. అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చిన రోజే ఈ అక్షయ తృతీయ. ఈ రోజే వ్యాస మహర్షి మహాభారతం వినాయకుడి సహాయంతో రాయడం మొదలుపెట్టారు. పవిత్రమైన గంగానది భూమిని తాకిన పర్వదినమే ఈ అక్షయ తృతీయ. ఇంకా నిరుపేద అయినటువంటి కుచేలుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజే ఈ అక్షయ తృతీయ. ఈ రోజుతో కుచేలుడు దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి సంపన్నుడయ్యాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఇన్ని విశిష్టతలు అక్షయ తృతీయ పర్వదినానికి అయితే ఉన్నాయండి. అయితే ఇంతటి విశిష్టత కలిగినటువంటి అక్షయ తృతీయ ఈ 2025 సంవత్సరంలో ఏ రోజు రాబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి రోజున వస్తుందండి. ముందుగా తదియ తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందో తెలుసుకుందాం. 2025 ఏప్రిల్ 29వ తేదీన మంగళవారం రాత్రి 8:36 ప్రారంభమై ఏప్రిల్ 30వ తేదీన బుధవారం సాయంత్రం 6:23 వరకు తదియ తిథి అయితే ఉంటుందండి. అయితే మనం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో దాన్ని బట్టే మనం పండుగలు జరుపుకుంటాం కాబట్టి మనకి ఈ సంవత్సరం అక్షయ తృతీయ 2025 ఏప్రిల్ 30వ తేదీన బుధవారం వస్తుందండి. అయితే ఈరోజు ముఖ్యంగా సిరులు కురిపించే లక్ష్మీ కుబేరులను అయితే పూజిస్తామండి. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న రోజు ఇదే కాబట్టి ఈ రోజు లక్ష్మీనారాయణను పూజిస్తే ఇంకా మంచిది. అయితే అమ్మవారికి పూజ చేయడానికి ముందుగా మన ఇల్లు, పూజా మందిరం అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలండి. అలా అయితేనే ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో నివాసం ఉంటుంది. అలా అమ్మవారు మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అంటే మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలనంటే మనకి అమావాస్య 2025 ఏప్రిల్ 27వ తేదీన ఆదివారం రాబోతుంది కాబట్టి అమావాస్య గడియలు రాత్రి వరకు ఉంటున్నాయి కాబట్టి నెక్స్ట్ డే మనకి సోమవారం వస్తుంది కదా, సోమవారం మనం ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ సోమవారం కుదరకపోయినట్లయితే మంగళవారం చేసుకోవచ్చు కదా అని అనుకుంటారు. కానీ మంగళవారం, శుక్రవారాల్లో మనం ఇంటిని కానీ పూజా మందిరాన్ని కానీ బూజులు తొలపడం లాంటివి ఏమి కూడా మనం చేయమండి. ఒకవేళ మీకు సోమవారం కుదరకపోయినట్లయితే బుధవారం అక్షయ తృతీయ రోజునే ఉదయం వేళల్లో మీరు అంతా క్లీన్ చేసుకుని తర్వాత మీరు పూజను అయితే చేసుకోవచ్చు. ఇంకా లక్ష్మీ నారాయణులకి అలాగే కుబేరుడికి పూజ చేయవలసిన శుభ సమయం ఉదయం 5 గంటల నుండి 7:30 లోపు స్వామి అమ్మవార్లకి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఒకవేళ ఇంత ఉదయాన్నే మేము పూజ చేసుకోలేమని అనుకుంటే ఉదయం 9 గంటల నుండి 10:21 లోపైనా సరే మీరు అమ్మవారికి, స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఉదయం పూట మాకు కుదరదండి అని అనుకునేవారు సాయంత్రం అయినా సరే మీరు చక్కగా స్వామి అమ్మవార్లకి పూజ అనేది చేసుకోవచ్చండి. సాయంత్రం 5:27 నుండి 6:57 వరకు అమృత గడియలు అయితే ఉన్నాయండి. ఈ సమయంలో స్వామి అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది. ఉదయం పూజ
చేసుకున్న వారు సాయంత్రం కూడా మళ్ళా అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకొని పూజ చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఆ బంగారు రూపంలో లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందనే నమ్మకంతో బంగారం అయితే కొంటారండి. అయితే ఈరోజు బంగారం కొనాలని అయితే ఎక్కడా లేదండి. కానీ వారి వారి నమ్మకాలు బట్టి సెంటిమెంట్ ప్రకారంగా వారు బంగారం అయితే తీసుకుంటారు. అయితే ఈరోజు అందరూ బంగారం తీసుకోవాలని అంటే అది కూడా చెప్తానండి. ముందుగా బంగారం ఏ సమయంలో మన ఇంటికి కొని తెచ్చుకోవాలో తెలుసుకుందాం. ఈ అక్షయ తృతీయ రోజున తిథి, వారం, రాహుకాలం, దుర్ముహూర్తాలు లాంటివి ఏమీ కూడా చూడకుండా ఏ సమయంలో అయినా సరే మనం బంగారం కొని తెచ్చుకోవచ్చండి. ప్రతి నిమిషం కూడా శుభముహూర్తమే. ఈరోజు ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేపట్టినా అన్నీ కూడా శుభప్రదమే. అందుకని ఈ అక్షయ తృతీయ రోజున తిథి, వారాలు, రాహుకాలు, వర్జ్యాలతో సంబంధం లేకుండా మీరు ఈ రోజు అంతా కూడా మనకి మంచిదే కాబట్టి మీరు ఎప్పుడైనా సరే బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులు ఏవైనా సరే ఈరోజు ఇంటికి కొని తెచ్చుకోవచ్చు. అయినా కూడా మాకు ఒక మంచి సమయం చెప్పండి అని అనుకునే వారికి ఉదయం 11:36 నుండి 2:26 మధ్య ఉన్నటువంటి సమయం అస్సలు మంచిది కాదండి. ఈ సమయం కాకుండా మీరు ఉదయమైనా లేదంటే మధ్యాహ్నం అయినా సరే మీరు బంగారం కొని తెచ్చుకోవచ్చు. అయితే ఈ రోజే బంగారం ఎందుకు కొనుక్కుంటారండి అని అంటే ఈ అక్షయ తృతీయ రోజునే భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి ఆవిర్భవించిందని అంటారు. అందుకని ఈ రోజున బంగారాన్ని ఇంటికి తెచ్చుకుంటే ఆ బంగారు రూపంలో లక్ష్మీనారాయణులు తమ ఇంట్లోకి ప్రవేశిస్తారని ఒక నమ్మకం. అయితే ఈరోజు బంగారం కొనాలని అయితే ఏ పురాణాల్లో కూడా లేదండి. బంగారం కొనడం కన్నా ఈ అక్షయ తృతీయ రోజున దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. అవే మనకి అక్షయ ఫలితాలను అయితే అందిస్తాయి. దాన ధర్మాలు చేసేంత స్థాయి మీకు లేకపోయినా మీ శక్తి కొలది మీకు ఎంతైతే వీలుంటుందో అంతే దానం చేయండి. ఈ రోజు చేసే మంచి పనులే మనల్ని మన పిల్లల్ని కాపాడుతాయి. ఇప్పుడు అసలే మనకి వేసవి కాలం కాబట్టి ఈ వేసవి కాలంలో అలసిపోయి ఉన్నటువంటి బాటసారులకి నీటిని అందించడం, వాళ్ళకి చెప్పులు దానం చేయడం, గొడుగుల్ని పంచిపెట్టడం లాంటివి చేస్తే చాలా మంచిదండి. చలి వేంద్రాలు లాంటివి ఏర్పాటు చేయండి. అలాగే పక్షులకి కూడా నీటిని అందించడం, వాటికి గింజలు వేయడం లాంటివి చేస్తే మంచిది. ఇంకా మీకు శక్తి ఉంది అని అనుకుంటే పేదవారికి అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం ఇంకా మంచిది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి బంగారం ఆకాశాన్ని అంటుతుంది కాబట్టి అందరూ బంగారం కొనలేరు కాబట్టి అయితే అమ్మవారిని బంగారు రూపంలో మన ఇంటికి తెచ్చుకోలేమా అంటే తెచ్చుకోగలమండి. ఆ అమ్మవారిని బంగారు రూపంలోనే కాదండి, ఆ అమ్మవారికి ఎంత ఇష్టమైన ఈ వస్తువు మన ఇంటికి తెచ్చుకున్న ఆ అమ్మవారి సంపూర్ణ కటాక్షం మన పైన ఉన్నట్లేనండి. అదేంటంటే కల్లుప్పండి. ఈరోజు ఉప్పు ప్యాకెట్ ఒకటి కొని తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకొని అమ్మవారి పూజలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఈరోజు బంగారం కొనలేదే అని బాధపడిన అవసరం లేదండి. బంగారం కన్నా ఉప్పు కొని తెచ్చుకుంటే ఇంకా మంచి ఫలితాలు అయితే పొందుతారు. అయితే ఈరోజు ఈ ఒక్క వస్తువునే కాదండి, ఇంకా చాలా వస్తువులు మన ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచిది. అయితే ఆ వస్తువులు ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే నేను చెప్పిన వస్తువులన్నీ కూడా పూజలో ఎలా పెట్టుకోవాలి, పూజ అయిన తర్వాత ఈ వస్తువులన్నీ ఏం చేయాలి అనేవన్నీ కూడా నేను 1 by 1 వీడియోస్ అన్నీ కూడా పెడుతూ ఉంటానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.